హలో ఫ్రెండ్స్. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలోనైతే ఇండియా, అదే విధంగా ఆస్ట్రేలియా గట్టి పోటీ ఇస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి 2 టీమ్‌లు గూడా. అదే విధంగా ఇప్పుడు జరిగిన టెస్ట్‌లోనైతే ఫస్ట్ మ్యాచ్ ఇండియా గెలిస్తే, రెండో మ్యాచ్ పింక్ బాల్ టెస్ట్ అయితే ఆస్ట్రేలియా గెలవడం జరిగింది భయ్యా. ఇక్కడ మన వీక్‌నెస్ చూసుకున్నట్లయితే ఇండియా దగ్గరైతే మెయిన్ బౌలర్ బుమ్రా పైన ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అదే విధంగా సిరాజ్ గూడా సపోర్ట్ ఇస్తున్నప్పటికీ ఎక్కువ ఇంప్రెస్ చేయలేకపోతున్నాడన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే మన హర్షిత్ రాణా ఉన్నాడు. అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. మరి వీరు ఇంకా ఎక్స్‌పీరియన్స్‌డ్ కాకపోవడంతోని మరి షమీని తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా సరే ఉన్నాయనే మనకు చెప్తున్నారనమాట. సో, మొహమ్మద్ షమి చూసుకున్నట్లయితే 2023 డబ్ల్యూ వరల్డ్ కప్ ఆడిన విషయం తెలిసిందే. ఫైనల్స్ ఆడారు. అదే విధంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఇంజ్యూరీతోని పక్కకు వచ్చేసిన విషయం తెలిసిందే. ఇంచుమించు సంవత్సరం అవుతుంది. ఇంజ్యూరీ బాట నుంచి ఇప్పుడిప్పుడు అలా కోలుకొని మొన్న జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా ఇంప్రెస్ చేసి మంచిగా ఆడుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా మొన్న ఏదో కాలు దగ్గర అలా బాల్‌ని అడ్డుకున్న సమయంలోనే చిన్నపాటి ఇంజ్యూరీ జరిగింది అని అంటున్నారు. ఆ తర్వాత దాని నుంచి కూడా కోలుకొని ఇప్పుడు ఫుల్‌గా ఫిట్‌నెస్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు బీసీసీఐ ప్లాన్ ఏంటి అంటే ఈ మన షమీని ఆస్ట్రేలియా టూర్‌కి పంపిస్తే మూడవ బౌలర్ కింద మన ఎక్స్‌పీరియన్స్‌డ్ బౌలర్ కింద మన ఇండియాకి ఏమైనా యూజ్ అవుతాడు కదా! అదే విధంగా మంచిగా వికెట్స్ టేకింగ్ బౌలర్ కదా! అనే విధంగా అయితే ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా సరే మన షమి టీమిండియాకి వెళ్తే మన ఆస్ట్రేలియాకి వెళ్లి థర్డ్ టెస్ట్‌కి అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా సరే ఇండియా చాలా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది బౌలింగ్ టీమ్ అయితే. అదే విధంగా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఒక్క నితీష్ తప్పించి మిగతా ఎవ్వరు కూడా ఇంప్రెస్ చేయలేకపోతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే ఆడారు బాగానే విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. అదే విధంగా జైస్వాల్ సెంచరీ చేశారన్నమాట. సెకండ్ ఇన్నింగ్స్‌కి వచ్చేసరికి పింక్ బాల్ మొత్తం చేతులెత్తేసారు భయ్య. అదే విధంగా ఎక్స్‌పీరియన్స్ ఇప్పటివరకు మన నితీష్ కుమార్ రెడ్డి ఎప్పుడు కూడా పింక్ బాల్‌తో ఆడలేదు. అయినప్పటికీ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్య. అది కూడా ఇప్పటి వరకు 2 మ్యాచ్‌లో చూసుకున్నట్లయితే 160 ప్లస్ రన్స్ చేశాడు. మొన్న జైస్వాల్ చూసుకున్నట్లయితే అది కూడా ఆడాడు. ఫస్ట్ మ్యాచ్ ఆడాడు. సెకండ్ మ్యాచ్ కూడా పెద్దగా చేతులు ఎత్తేసారు భయ్య. ఎవ్వరు కూడా ఇంప్రెస్ చేయలేకపోతున్నారు. మరి ఒక్క నితీష్ తప్పించి మిగతా బ్యాటింగ్ అయితే ఎవ్వరు కూడా ఫామ్ లో లేరు. మరి ఫామ్ లోకి రావాలి ఖచ్చితంగా సరే. మనం డబ్ల్యూటీసీ వరల్డ్ కప్ ఫైనల్ కి వెళ్ళి ఖచ్చితంగా కప్పు కొట్టాలి అంటే వీళ్ళందరూ ఫామ్ లోకి వస్తేనే అవుతుంది. ఇంకా మనకి ఆ 1-1 అయ్యాయి కాబట్టి ఇంకా 3 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయన్నమాట. ఈ 3 టెస్ట్ మ్యాచ్లకి ఇండియా 3కి 3 గెలిస్తే ఖచ్చితంగా సరే ఫైనల్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఆస్ట్రేలియా చూసుకున్నట్లయితే 3కి 3 గెలిచేసి మిగతా టీమ్స్ మీద కూడా ఆధారపడాల్సి ఉంటది భయ్య. ఫైనల్ కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సరే ఒకవేళ గాని మన మొహమ్మద్ షమి టీమిండియాలోకి వస్తే మన టెస్ట్ క్రికెట్ టీమ్ అయితే చాలా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అదే విధంగా బ్యాటింగ్ డెప్త్ ఉన్నప్పటికీ కూడా ఒక్క నితీష్ తప్పించి ఎవ్వరు ఆడలేకపోతున్నారు. వాళ్ళందరూ కూడా ఫామ్ లోకి వస్తే మన ఇండియాకి తిరిగలేదు. ఖచ్చితంగా సరే ఈ సంవత్సరం కప్పు కొట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అది డబ్ల్యూటీసీ కప్పు కొట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మొహమ్మద్ షమి ఫిట్ గా ఉండి అక్కడికి వెళ్ళి వికెట్లు కానీ తీస్తే బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పర్ఫెక్ట్ 100% కరెక్ట్ అనేసి అనుకుంటారు మరి చాలా మంది. నేనైతే అనుకుంటున్నాను ఆల్రెడీ వీసా కూడా రెడీ అయిపోయింది. ఒక్క బీసీసీఐ నుంచి ఒక్క ఒక న్యూస్ అయితే వచ్చే ఇలా వెళ్ళొచ్చు అని పర్మిషన్ వస్తే ఇక వెళ్ళిపోవచ్చని మన మొహమ్మద్ షమి కూడా రెడీగా ఉన్నాడు. మరి మీరేమనుకుంటున్నారు? మొహమ్మద్ షమి వెళ్తాడా లేడా అని కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.